కానీ వ్యతిరేకత సీనియర్ నాయకుల వ్యతిరేకత ఉందా లేదా? గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలకవలసిన అవసరం అయితే ఉంది. కానీ మీ లీడర్లు హద్దు మీరి మాట్లాడుతున్నారు కదా. కింద స్థాయి వచ్చే కార్యకర్తలు రెచ్చగొట్టించి చెల్లాచెదరం చేస్తున్నారు. గ్రూపుల్లో 6 గ్రూపులు 12 మంది నాయకులు ఇద్దరు కలిసి ఈ కరప్షన్ కంట్రోల్ చేయాల్సిన అవసరం అవుతుంది. రాజకీయాల్లో ఆశించకుండా సేవ చేయరండి. సమస్య వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకుంటే 4 వాల్స్ మధ్యలో బయటికి పోకుండా ఉంటే బాగుంటుంది. తప్పకుండా వస్తాము, సాధిస్తాము. అంటే మీడియాను మొత్తం డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తారు. అక్కడ ఒక పార్టీ, ఇక్కడ ఒక పార్టీ, అక్కడ ఒక పార్టీ ఉండడం వల్ల ఫండ్స్ రిలీజ్ కావు, డెవలప్మెంట్ ఆగిపోతుంది. గ్రూప్ లో ప్రశ్నించాలి, ఏం జరుగుతుంది తెలుసుకోవాలి కదా. మీరు ఒక రాజకీయ నాయకునిగా పట్టించుకోకపోతే ఎట్లా? కమిషన్ ని నిలదీశాను అక్కడ. సూటిగా మాట్లాడే నాయకుడు, ఆర్టీసీ కార్మిక సంఘ నేత, జేఏసీ కన్వీనర్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అర్బన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి టి మహేష్తో మాట ముచ్చట ధర్మపీఠం విత్ ఏబిఆర్. నమస్తే లీడర్, బాగున్నారా? ఏంటి విశేషాలు? ఓకే, రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? జనరల్గా మీరు కార్మిక నేత, ఓకే, ఆర్టీసీలో కార్మిక నేతగా ఉన్నారు కదా. రాజకీయాలకి ఎప్పుడు? ఆర్టీసీలో అనేది షిఫ్ట్స్ ఉంటాయి. ఆర్టీసీలో నేను రాజకీయం తర్వాత ఆర్టీసీలో రావడం జరిగింది. ఓకే, ముందుగానే యాక్టివ్ పార్టీస్లో ఉన్నాను. ఓకే, ఆర్టీసీలో టోటల్ సర్వీస్ 24.5 years చేశాను. ఓకే, రాజకీయంలో 35 years దాటిపోయింది. అనేక మంది కూడా ఎన్నికల్లో నేను సాయం చేయడం జరిగింది. ఓకే, బీజేపీ పార్టీలోకి మీరు రావడానికి కారణం ఏంటి? అప్పట్లో వాజ్పేయి గారు అంటే అభిమానం, ముక్కుసూటి మనిషి, నాన్ కరప్టెడ్. బీజేపీ లీడర్షిప్ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నా కూడా బయట అన్ని పనులు అయ్యేటి బీజేపీ. దాంతో ఇంప్రెస్ అయ్యి బీజేపీ రావడం జరిగింది. దాదాపు 35 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో పనిచేస్తున్నారు కదా. మీకు ఆ పార్టీలో సముచిత స్థానం వచ్చిందా? వచ్చిందని చెప్పుకోవాలి. కారణం ఏంటంటే 2018 వరకు కూడా నేను సర్వీస్లో ఉన్నాను. ఓకే, కార్పొరేషన్ అక్కడ ఉంటూ, అక్కడ లీడర్షిప్ చేస్తూ, జేఏసీ లీడర్షిప్ చేస్తూ, యాక్టివ్ పాలిటిక్స్లో పాల్గొంటూ కూడా మరి డివిజన్ ప్రెసిడెంట్ నుంచి, జిల్లా ఎగ్జిక్యూటివ్ నుంచి, పార్లమెంట్ మీడియా కన్వీనర్ చేశాను. రామచంద్రరావు గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు, అలాగే మరి అనేక మందికి పనిచేస్తూ ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నాను. సముచిత స్థానం దొరికిందని. ఓకే, ఆర్టీసీ కుషాయిగూడ డిపో కన్వీనర్గా, జేఏసీ నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంటి? నేను జేఏసీ కన్వీనర్ చేసేసి ఆ టైంలో వంట వార్పులు కానీ, రాస్తా రోకలు కానీ, టైర్లు తగలబెట్టడం కానీ, సంస్థలు పనిచేస్తూ ఇప్పుడు లేని కనుక చెప్తున్నాను. సో అనేక కార్యక్రమాలు చేసి సక్సెస్ చేసాము. ఒక స్టేజ్లో కోదండరాం గారు బస్సులు ఆపరేట్ చేయమని చెప్తే కూడా చేయకుండా మొత్తం దిగ్బంధం చేసిన సందర్భాలు కుషాయిగూడ డిపో సంబంధించింది. ఓకే, గత ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల్లో అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్యే ఎన్నికల్లో చాలాసార్లు నువ్వు చూసావు కదా, ఫేస్ చేసావు కదా. మీ పార్టీ ఏ స్థాయిలో ఉంది? పార్టీ బలోపేతమైంది. ఇప్పుడు మోడీ అనేది ఒక ఇదైపోయింది ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో ఇది లీడర్షిప్ అనేది ఇంకా ఎదగవలసిన అవసరం అయితే ఉంది. గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలకవలసిన అవసరం అయితే ఉంది. అలాగే రామదానికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మల్కకుండ్రే గెలవటం కానీ, అంజిరెడ్డి గారు లీడర్ ఉండటం కూడా చూస్తున్నాము. రామదాను ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇవన్నీ కూడా పార్టీ ఎదిగిందనే చెప్పచ్చు. రిజల్ట్ కనిపిస్తూనే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ 3 స్థానాలు గెలుస్తాము, గెలిచే దరిదాపులో ఉన్నారనే ఒక ఆశతో మీరు ఉండడం ఒక ఎత్తు. కానీ మీ లీడర్లు హద్దు మీరి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఏమంటున్నారంటే బీజేపీ తెలంగాణలో రాబోతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 మిలియన్ సర్దుకొని వెళ్ళిపోవాలి అనే స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇది కరెక్టా?
ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంది. అంటే వాస్తవంగా మీరు చెప్పింది మీరు అడిగిన ప్రశ్న బాగా నేను రాష్ట్ర స్థాయి మాట్లాడదలుచుకోలేదు, కానీ అదేమో మాట్లాడతామని విమర్శ అనేది ఎట్లుండాలంటే ఆ పై స్థాయిలో అందరూ కలిసి ఉంటున్నారు, కింద స్థాయిలో వస్తే కార్యకర్తలు రెచ్చగొట్టించి చెల్లా చెల్లం చేస్తున్నారు. అది సరైన కామెంట్ కాదు, అది వ్యక్తిగత విషయం. అది మీరు అధికారులను ఒక రాజకీయ నేతగా ఉన్నారు, అధికారులపై తరచూ విమర్శలు చేస్తుంటారు, అవినీతి అక్రమాలు అని చెప్పి. ఇది ఎంతవరకు కరెక్ట్? అధికారులే చేయరు కదా, రాజకీయ నాయకులు కూడా చేస్తారు కదా. రాజకీయ నాయకుల ద్వారానే అధికారులు చేరిపోతారు. అధికారులు కానీ మీడియా కానీ బయట సమాజంలో గట్టిగా పనిచేస్తే అధికారుల ద్వారా కరప్షన్ జరగదు. సో అది రాజకీయ నాయకుల పాత్ర ఎంత ఉందో మీడియా దానికంటే పెద్ద బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. ఎండగట్టేది వాళ్ళే, ప్రతి ఒక్కటి లోపాలు చూసి చెప్పగలిగే శక్తి సామర్థ్యం ఉన్నది మీడియా. సో ఇద్దరు కలిసి ఈ కరప్షన్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కరప్షన్ బాగా పెరిగిపోయింది. ఉప్పల్ నియోజకవర్గంలో బీజేపీ ఏ స్థాయిలో ఎదుగుతుంది, పటిష్టంగా ఉందని మీరు భావిస్తున్నారా? ఉప్పల్లో ప్రభాకర్ గారు ఒక విజన్తో పనిచేస్తారు. మొదటి నుంచి కూడా ఒక విజన్తో విద్యార్థి దశ నుంచి కూడా అనేక ఉద్యమాలు చేసుకుంటూ తన భుజాల మీద వేసుకుంటూ మరో బాధ్యతలు ఒక క్రమశిక్షణగా అందరు తీర్చిదిద్దడం అనేది అందరికి తెలిసిన విషయమే. ఈ మధ్య కాలంలో కొత్త కొత్తలు రావటము, గ్రూప్ రాజకీయాలు చేయడం వలన కొంత క్యాడర్ అటు ఇటుగా ఇబ్బందికరమైన. ఇప్పుడు ఉప్పల్లో 6 గ్రూపులు 12 మంది నాయకులు ఇలా వ్యవహరిస్తుంటారు అని కార్యకర్తలు అంటుంటారు. ఇది కరెక్టా? 6 గ్రూపులు అనేది వాస్తవం కాదు. కొంత నిరుత్సాహం అనేది ఉన్నది కార్యకర్తల్లో. కారణం ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారుతుంటారు. రాదని కూడా కార్యకర్తలు ఏం చేస్తారంటే జనరల్ గా ఎవరు కొత్త వస్తే వాళ్ళు వాళ్ళ పాట పట్టడం, వాళ్ళ దగ్గర చేరటము, చేరి ఎగ్నెస్ట్ సిద్ధాంతాలు ఎగ్నెస్ట్ పనిచేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రభాకర్ గారు అనేది ఒక విజన్ తోటి ముందు చూపుతూ వెళ్తున్నారు కనుక ఒక డిసిప్లిన్ క్యాండిడేట్ ఆయన. కానీ వ్యతిరేకత, సీనియర్ నాయకుల వ్యతిరేకత ఉందా లేదా లీడర్ పై? సీనియర్ అంటే చూడండి, ఇప్పుడు నేను గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. ఏం ఆశించలేదు కనుక నాలో ఎటువంటి రాజకీయాల్లో ఆశించకుండా సేవ చేయరండి. ఖచ్చితంగా నేనేం ఆశించలేదు. లీడర్ ఎదగాలనుకుంటాడు, రాజకీయంగా అభివృద్ధి చెందాలనుకుంటాడు, ఇవన్నీ ఉంటాయి కదా లీడర్. ఉంటాయి, నిజమే. మనం ఆశించిన విధంగానే పనిచేయాలి. మీకు తెలుసు, నేను 1-2 సందర్భాలలో రాంగ్ స్టెప్ తీసుకోబోతుంటే మీరే మందలు ఇచ్చారు. మహేష్ ఇట్లాంటి మీరు ఒక వెల్ విషర్ గా, బ్రదర్ గా నన్ను ఏదైనా చేసారు. మీరు ఒక సలహా నన్ను అడిగారు, కాదు అది కరెక్ట్ కాదు, ఈ వేలో పోవడం మంచిది అనేది ఒక సూచన చేశారు. దాన్ని ఫాలో అయినావు, సక్సెస్ అయినావు, అది ఓకే, దాని గురించి మనం ఓకే. కానీ అట్లాగే మీ మిత్రులు కావచ్చు, సీనియర్లు కావచ్చు, ఇతరులైనా చర్చించుకొని నిర్ణయం తీసుకోవచ్చు కదా, ఎందుకు అలా తొందరపడుతున్నారు? ఇప్పుడు ఈ తొందరపాటు కూడా కొంతమందిలో ఉంది. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకుంటే 4 వాల్స్ మధ్యలో బయటకు పోకుండా ఉంటే బాగుంటుంది. ఏదో మీడియా వచ్చిందని చెప్పేసి మనం ఏ స్టేట్మెంట్ పడితే స్టేట్మెంట్ ఇచ్చేసి కాంట్రవర్సీ, పార్టీకి ఎగ్నెస్ట్, సిద్ధాంతాలు ఎగ్నెస్ట్ అంతర్గత విషయాలను బహిర్గతం చేయడం అనేది కరెక్ట్ కాదు. నాయకుల్లో సమన్వయ లోపం వల్లనే ఇది జరుగుతుంది అనేది వాస్తవం కాదా? అన్ని పార్టీలలో ఉంది. మీ పార్టీ గురించి అడగండి. నేను బీజేపీ ఉప్పల్ నియోజకవర్గ పరిస్థితి అడుగుతున్నా. మధ్యలో కొంత అయింది, ఇప్పుడు మళ్ళీ సెటిల్ అయింది. సిస్టమేటిక్ తీసుకెళ్తూ ప్రభాకర్ గారు ఆయన అడుగుజాడలు నడుస్తున్నారు. కొన్ని డివిజన్స్ లో 2-3 పెండింగ్ ఉన్నాయి, డివిజన్ కమిటీలు కూడా మెరుగైంది. ఇప్పుడు మళ్ళీ మధ్యలో గ్రూప్ రాజకీయాలు అయింది. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక గ్రూపు ఒకరికి ఎగ్నెస్ట్ చేయటము, ఒకరికి అనుకూలంగా చేయటము, అనుకూలంగా ఉన్న వ్యక్తి టికెట్ సంపాదించుకోలేకపోవటము, వ్యతిరేకించిన వ్యక్తి టికెట్ సంపాదించుకొని వీళ్ళు కలుపుకోవడం కొంత జరిగింది. ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు ప్రైజ్లు లేదు. మళ్ళీ ఎన్నికలప్పుడు ఎలా ఉంటుందని చూడాలి. మీ పార్టీలో గ్రూపులు ఇలా ఉంటే ప్రజలకు ఏమి సేవ చేస్తారు? ప్రజలు మిమ్మల్ని ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? మీ పార్టీని ఎందుకు ఆదరించాలి ప్రజలు, చెప్పండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అంతా కూడా ఒక మోడీ వేవ్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఓకే. సో ఆ స్థాయిలో మిగతా నాయకుడు ఎదిగి ఉండుంటే, అంటే ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా ఏ స్టేట్ పోయినా మోడీ గారే పోవాల్సి వస్తుంది. సెకండ్ అక్కడ ఎవరు ఆప్షన్ ఎక్కడ కనబట్టలేదు. లేదు. ఇప్పుడు యోగి గారు వచ్చారు. యోగి గారు అనేది మన కుంభమేళలో చూసాం, ఏ విధంగా ఆర్గనైజ్ చేసిన ఏందో. ఉదాహరణ చెప్పండి, తిరుపతి 1,00,000 మంది వస్తేనే మనం వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు అనేక మంది చనిపోయారు. మరి కుంభమేళలో కోట్లాది మంది వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందికరంగా ఏం లేకుండా ఆయన చేశారు. ఆ విధంగా సెకండ్ క్యాడర్ ఎదగాలి, ఎదిగే అవకాశం ఇవ్వాలి ఇక్కడ ఉన్న నాయకులు కూడా, సీనియర్స్. అప్పుడు కాంట్రవర్సీ అనేది ఉండదు.
స్వార్థంగా ఉండకూడదు. స్వార్థం ఉండి నేను మీ దగ్గరకు వచ్చి ఆశించి వస్తే ఆ ఫలితం పొందకపోతే మీ మీద కొంత నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది. నేను మామూలుగా వచ్చి వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఎటువంటి భేదాభిప్రాయం రావాలని నా యొక్క అభిప్రాయం. ఓకే, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మనిషి ఆశాజీవి, గెలుస్తాము, గెలవాలి, రావాలని ముందుకెళ్తాము. పోయినసారి 45 సీట్లు గెలిచాము. మధ్యలో కొంతమంది అటు వెళ్ళడం జరిగింది, మళ్ళీ వాళ్ళు తిరిగి రావడం జరిగింది, మళ్ళీ సంఖ్య పెరిగింది. 40 కంటే 51 అయింది, సంఖ్య పెరిగింది. వస్తుందని ఆశాజీవులం కనుక ఆశతోనే మనం ముందుకెళ్ళాలి. తప్పకుండా వస్తాము, సాధిస్తాము. ఇప్పుడు ఎమ్మెల్సీలు చూశారు మీరు, ఎమ్మెల్యే కూడా మనం ఊహించని రీతిగా మంచి రిజల్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ రాబోయే మున్సిపల్ ఎన్నికలు కూడా తప్పకుండా మేము గెలుస్తాము. జిహెచ్ఎంసీ ఇప్పుడు కార్పొరేటర్లు ఉన్నారు బీజేపీ, కానీ ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నారు అనేది ఓకే, అంతవరకు బాగుంది. కానీ వేషాలు వేసుకోవడము అంటే మీరు చూసింటారు, ఇది ప్రజలకు తృప్తినిస్తుందా? అంటే మా కార్పొరేటర్లు మా సమస్యలపైన పోరాడాలంటారు, కానీ అంటే మీడియాను మొత్తం డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తారు అనేది ప్రజా మాట. ఇప్పుడు నువ్వేమంటావు కదా సమాధానం? ఇప్పుడు అటువంటి విషయాలు మీడియాను ఫోకస్ చేస్తుంది ఒకవైపు. మరోవైపు ఏంటంటే ఎక్కడైనా సరే అధికార పార్టీ రాష్ట్రంలో ఏదుంది, అసెంబ్లీలో ఏదుంది, మున్సిపల్ ఏముందో చూసి ఫండ్స్ రిలీజ్ అనేది అవుతుంది. అక్కడ ఒక పార్టీ, ఇక్కడ ఒక పార్టీ, అక్కడ ఒక పార్టీ ఉండడం వల్ల ఫండ్స్ రిలీజ్ డెవలప్మెంట్ ఆగిపోతుంది. దాని కారణంగా పార్టీలు మారుతుంటారు. దాన్ని హైలైట్ చేయడానికి ఒకరు ఒక విధమైన వేషం వేస్తూ మహిళలు కావచ్చు లేదా మామూలు పురుషులు కావచ్చు వాళ్ళ ధోరణిలో వాళ్ళు హైలైట్ కావడానికి వాళ్ళు చేస్తారు. దాంట్లో తప్పు. పార్టీ ప్రోత్సహిస్తుంది ఇట్లాంటి కార్యక్రమాలు. పార్టీ ప్రోత్సహిస్తుంటే మనం సమస్యల కోసం పోరాడడం అంటుంది, సమస్యలు హైలైట్ చేయమంటుంది. వాళ్ళ దృష్టి కూడా తెమ్మని చెప్తుంది. మీతో కాని పక్షాన్ని మేము కూడా చేస్తామని హైకమాండ్ చెప్తుంది. సమర్థిస్తున్నారు. సమర్థించడం పార్టీ ఏది కూడా ఒక పద్ధతిగా సిద్ధాంతపరంగా వెళ్ళమని చెప్తుంది. ఇప్పుడు పొద్దున ఇంకో విధంగా ఇంకో అవతారం వాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ పార్టీ ఇటువంటి ఎంకరేజ్ చేయరు ఎప్పుడు కూడా. ఒక డిసిప్లిన్ అనేది పార్టీ అంటే మా బీజేపీ అనేది స్థానిక సమస్యలు హైలైట్ చేయడం కోసమే ఇలా వ్యవహరిస్తారనేది నీ అభిప్రాయం, అంతేనా? అంతే, ఒకరొక రీతిలో చేస్తారు. ఓకే, ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీ అంటే కాపురా పరిస్థితి చెప్పండి. కాపురా సర్కిల్ కాపురా సర్కిల్ మొత్తం కాపురా సర్కిల్ అంటే ఏ విధంగా పడుతున్నారు? ఎన్ని కార్పొరేటర్లు గెలుస్తారు? క్యాండిడేట్ బట్టి కూడా కొంత ఉంటుంది. టోటల్ పార్టీ వైజ్ కాకుండా క్యాండిడేట్ సెలక్షన్ లో కూడా ఉంటుంది. డబ్బున్న వాడికి డబ్బున్న క్యాండిడేట్ టికెట్ ఇవ్వాలి అనుకుంటే ఒక విధంగా ఉంటుంది, కుల పరంగా పోవాలంటే ఒక విధంగా ఉంటుంది, స్థానికంగా ఎవరు బలం ఉన్నారని చెప్పి చూసినట్టయితే అదొక విధంగా ఉంటుంది. ఓకే, మొత్తానికి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఎన్ని సీట్లు సాధిస్తారని ఒక కార్యకర్తగా లీడర్గా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో స్పష్టంగా చెప్పు. 10కి 10 సాధించాలని మా కోరిక, మా ఆశ. 10కి 10 సాధించాలని చైర్మన్ కూడా మేమే తీసుకోవాలని మా ఆశ అనేది ఉంటుంది. మేయర్ స్థానాన్ని మీరే గెలుస్తారని ఒక ఆశ. మా మేయర్ కూడా ముందు తీసుకోవాలని మా ఆశ. దీనికి తోడు మరి ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా పార్టీలో పార్టీ కొత్త నిర్వహించినట్టు కొత్త వాళ్ళు వస్తున్నారు కనుక అందరూ ఆశాజీవులే. మరి పార్టీ ఎవరిని నిర్ణయిస్తుంది ఏంటనేది చూసి దాన్ని బట్టి మనం చెప్పగలుగుతామే. కానీ 10కి 10 కొట్టాలనే మాకు ఆశ. ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 10కి 10 కొట్టాలనే మాకు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఆ పార్టీ పాలనపై నీ అభిప్రాయం ఏంటి? 6 హామీలు ఫెయిల్. ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే స్కీమ్స్ వర్తిస్తుంది. గ్యాస్ దే కానీ 2500 ఇస్తాడు మహిళ వీళ్ళకి, 2500 ఇవ్వట్లేదు. మన వృద్ధాప్య పెన్షన్ వచ్చి 2016 రూపాయలు అంటే 4000 చేస్తాడు, అది చేయలేకపోయాడు. వైట్ రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి ఇంత మటుకు ఇవ్వలేదు. గతంలో కూడా ప్రజాపాలన అందరూ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, అది ఎక్కడ అమలు పరచలేదు. మళ్ళీ ఈ మధ్యలో మీ సేవలో రీసెంట్ మీ సేవలో ఓపెన్ చేశారు, బిజినెస్ అయిపోయింది. అక్కడ 50 రూపాయలు కట్టాలి, మళ్ళీ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. అప్పుడు అక్కడ కూడా అప్లికేషన్ అన్ని ఇష్టం వచ్చి అనుకున్నారు. ఎక్కడైతే అప్లికేషన్ దొరకాలో మున్సిపల్ అధికారి దగ్గర కానీ నాయకుల దగ్గర దొరకట్లేదు. జిరాక్స్ సెంటర్లో మటుకు విపరీతమైన సేల్స్ పెరుగుతుంది అక్కడ, వాళ్ళు అమ్ముకుంటున్నారు. సో ఈ విధంగా స్కీమ్స్ అన్ని కూడా ఫెయిల్యూర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా. రైతు బంధు కూడా అందరూ పడలేదని చాలా మంది పడలేదని అంటూనే ఉన్నారు, టీవీకి ఎక్కుతున్నారు, మీడియాలో కూడా చూపెడుతూనే ఉన్నారు. అనేక ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఫ్రీ బస్ పెట్టారు, ఫ్రీ బస్ వల్ల ఆర్టీసీ ఆల్రెడీ కుదిసిపోయింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వమే మొత్తం సర్వనాశనం పట్టించేసింది ఆర్టీసీ.
16 లో ఏ బేసికల్ అయితే ఇచ్చాడో కేసీఆర్ 44%, 40 వీళ్ళ నాయకులు అడిగింది 43. ఓకే. చంద్రబాబు ఇచ్చాడని చెప్పి ఏపీలో ఇక్కడ 44% ఎక్కువ ఇచ్చాడు. 1% ఎక్కువ ఇచ్చాడు సంతోషపడ్డారే కానీ సెకండ్ పే స్కేల్లో 16% అయ్యారు ఇచ్చాడు. ఇంత కుదించుకుపోయి అప్పుడు హరీష్ రావు గౌరవ అధ్యక్షుడు ఆర్టీసీ మొత్తం కుదించుకుపోయింది, నష్టాల్లో ఉంది. ఈ మధ్యలో పుంజుకుందని అంటున్నారు కానీ ఫ్రీ ట్రావెల్ అనేది పెట్టడం వల్ల ఓకే. ఫ్రీ ట్రావెల్ పెట్టిన గవర్నమెంట్ నిధులు ఇస్తుంది కదా ఆర్టీసీకి. వెంటనే ఇవ్వదు. మా పిఎఫ్ అమౌంట్ వాడుకున్నారు, సిసిఎన్స్ అమౌంట్ వాడుకున్నారు. గత ప్రభుత్వాలు అసలు ఒక లోన్ పెడితే మనకు అమౌంట్ రావట్లేదు. అక్కడ కార్మికుడు ఒక లోన్ పెడితే అమౌంట్ అసలు లోన్ అమౌంట్ రావట్లేదు. ఫీజులు కట్టుకోవాలన్నా, ఇల్లు గడపాలన్నా, ఫంక్షన్లు చేసుకోవాలన్నా అన్నింటికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే నేను 2018 రిటైర్ అయ్యాక 2017 ఐఆర్ 16% ఇచ్చాడు. ఫిక్సేషన్ ఇంత మటు నాది బ్యాలెన్స్ అమౌంట్ ఇంత మటు రాలేదు. లాస్ అయ్యా నాది ఇంత అమౌంట్ రావాలి కదా, మీకు రావాలి. ఓకే. ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక కమిటీ మెంబర్ గా ఉన్నారు మల్కాజ్గిరి. ప్రైమ్ మినిస్టర్ విశ్వకర్మ యోజన, అందులో ఆ స్కీమ్ లో మీరు అర్హులైన వారికి ఇవ్వచ్చు కదా. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్సే కదా అది. అవును ఇవ్వచ్చు. కానీ ఎక్కడికక్కడ కూడా అప్లికేషన్లు ఆగిపోతున్నాయి కానీ పై స్థాయిలో రావట్లేదు. ఒకసారి కలెక్టర్ గారు ఆఫీస్ లో మీటింగ్ పెట్టారు. లాస్ట్ ఇయర్ February 10th మీటింగ్ పెట్టారు. లాస్ట్ ఇయర్ అంటే ఈ మధ్యలో కూడా పెట్టారు కదా. ఎవరు బోర్డు మెంబర్ ఎవరు గెలవట్లేదు. కలెక్టర్ గారు చైర్మన్ ఒక్క మీటింగ్ పెట్టారు. అప్పుడు కూడా కలెక్టర్ గారు లేరు. అప్పుడు ఎలక్షన్స్ మూవ్మెంట్ అని చెప్పి ఈవీఎం మిషన్ చెక్ చేయాలని చెప్పి వేరే వాళ్ళు జిఎంలు నీళ్లు బాగా తీసుకోవడం జరిగింది. బ్యాంక్ ఆఫీషియల్స్ వచ్చి మళ్ళీ ఇంతమంది మీటింగ్ గ్రూప్ క్రియేట్ చేసిన వాళ్ళు ఆ గ్రూప్ లో కూడా ఎటువంటి సమాచారం లేదు. ఎవరు లోన్ ఇస్తారు, ఎవరు ఇవ్వట్లేదు. ఓకే, మీరు దాంట్లో ఒక మెంబర్ కదా, మెంబర్ నిలదీయచ్చు కదా. ఆఫీసర్ మీ గ్రూప్ ఉంది అంటున్నారు, గ్రూప్ లో ప్రశ్నించాలి, ఏం జరుగుతుంది తెలుసుకోవాలి కదా. మీరు ఒక రాజకీయ నాయకునిగా పట్టించుకోకపోతే ఎట్లా? అది ప్రజలకు నష్టం. ఏమైందంటే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఎప్పటికప్పుడు ఎన్నికలు రావడం, నేను ఒక 3 months అవుట్ ఆఫ్ కంట్రీ ఉండటం, ఎప్పుడైనా గ్యాప్ వచ్చింది. రీసెంట్ వెళ్ళి కూడా గుర్తు చేయడం జరిగింది. మరి ఈ వారం 10 రోజులను పిలుస్తామో చూడాలి. సో ఈ పథకం కూడా ఎట్లా అంటే కేంద్ర ప్రభుత్వ పథకం కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది సహకరిస్తుందో తెలియదు కానీ లబ్ధిదారులకు కూడా సరైన రీతిలో అందట్లేదు, ప్రచారం చేయట్లేదు. ఇది ఫ్యాక్ట్, ఇది అందట్లేదు. తర్వాత ఈ మెంబర్షిప్ అంటే మా అప్లికేషన్ ఒక సంఘం అతను బీసీ అతను విశాఖపట్నం అనుకోండి, ఒక మంగళ అనుకోండి, ఒక శాఖలు అనుకోండి, ఒక పనిముట్లు ఇస్తారు. 15,000 రూపాయల వర్తగల పనిముట్లు ఇస్తూ 15 రోజులు ట్రైనింగ్ పెట్టి 500 పర్ డే ఇస్తూ భోజనం పెట్టేసి అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేస్తూ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు. ఈ ఎన్రోల్ చేసుకునేటప్పుడు ఆంధ్ర ఏపీ ఉంటుంది ఆధారం మీద, తెలంగాణ ఉంటుంది. దీంట్లో దళారులు ఎక్కువ మంది అయిపోయారు. దీంట్లో దళారులు ఎట్లా అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎన్రోల్మెంట్ చేయాలి. దాంట్లో అప్లికేషన్ 8 రూపీస్ ఎన్రోల్మెంట్ చేస్తుంది. ఈచ్ అప్లికేషన్ 8 రూపీస్ ఇస్తుంది. కానీ దీంట్లో ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఆల్ పార్టీస్. నేను ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఆల్ పార్టీ ఏం చేస్తారు, ఒక అప్లికేషన్ 300, 400, 500 తీసుకుంటారు. సో బీసీ అన్యాయం చేసుకుంటాడు. అక్కడ అదర్ కుల శ్రవణ చేయట్లేదు. నువ్వు ఎన్రోల్మెంట్ చేసాను సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ ఉంది కదా, దాంట్లో ప్రమోద్ రెడ్డి ఒకతను ఉన్నారు మేనేజర్, అతను నాకు తీసేసారు ఈ మధ్యలో. అతను అనేక మంది సర్టిఫికేట్లు ఇప్పిస్తా అని చెప్పేసి సిఎస్ సెంటర్ మీకు ఓపెన్ చేపిస్తా అని చెప్పి డబ్బులు వసూలు చేసుకొని వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఈ విషయాలు మీరు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళచ్చు కదా. రీసెంట్గా బయటపడింది, లాస్ట్ మంత్ బయటపడింది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంత డబ్బులు ఇచ్చారు 15,000. గతంలో మీరు ఓట్ల నమోదులో కూడా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి చాలా హడావుడి చేశారు కదా. అసలు నిజమా అంత జరుగుతాయా? బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్తారు. 100% ఆధార్ లింక్ చేసి ఇస్తున్నారు కదా. కొత్త మీకు ఓటు హక్కు కావాలంటే ఆధార్తోనే లింక్ చేస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఉందా లేదా 100% ఉందని ప్రూవ్ చేయగలుగుతా. ఎందుకంటే నేను గతంలో సత్యరెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను కలెక్టర్ ఇచ్చి సత్యరెడ్డి గారి ద్వారా కలెక్టర్ ఆఫీస్ వెళ్ళిన సందర్భం మున్సిపల్ ఆఫీస్ లో మీటింగ్ లో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మున్సిపల్ కమిషనర్ ని నేను నిలదీశాను. అక్కడ ఖచ్చితంగా అంగన్వాడీ వాళ్ళు వచ్చేసి తీసుకుని అంగన్వాడీకి ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్ పాపం. నేను మా ఇంట్లో కూర్చోబెట్టి అమ్మా ఇంట్లో ఉన్నారు, చనిపోయారు, ట్రాన్స్ఫర్ అయ్యారు, షిఫ్ట్ అయ్యారు, లేరు, ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయారని నేను నోటి మీద చెప్పిన సందర్భం ఉంది. జీడిమెట్లలో నేను ఇన్ఛార్జ్ ఉన్నా, మొన్న ఇప్పుడు జీడిమెట్ ఇన్ఛార్జ్ ఉన్నా, అక్కడ కూడా ఒకసారి కూర్చున్నప్పుడు ఓటర్ లిస్ట్ లో బోగస్ ఓటర్ ఎట్లా పట్టాలి అని తీయడం జరిగింది. డోర్ నెంబర్ కానీ ఒక డోర్ నెంబర్ మీద ఒక ముస్లిం వ్యక్తి కాలనీ పేరు వినాయక్ నగర్, ఒక ఇంటి నెంబర్, భార్య భర్తలు పిల్లలు లేరు వాళ్ళకి, 14 ఓటర్ల పేర్లు దాంట్లో నమోదైనవి, అన్ని ముస్లిమ్స్.
నేను నిలదీశాను, సీఎం చదివినిపించాను, మీరు కూడా వినే ఉంటారు. ఓకే. చదివినిపించాను వాళ్ళకి, ఏం యాక్షన్ లేదు మున్సిపల్. నేను ఇంకోటి కూడా అన్నాను, మరి ఇల్లు కడుతుంటే మటుకు మీరు వచ్చి ఆ పని ముట్లు తీసుకెళ్ళడం, ఆపటము, మళ్ళీ మీరు ఇవ్వటం జరుగుతుంది, కానీ దీని మీద దృష్టి ఎందుకు కేటాయించట్లేదు ఓకే. అని చెప్పి కూడా అడగడం జరిగింది. ముగ్గురు నాయకుల గురించి అడుగుతారు, స్ట్రైట్గా సమాధానం చెప్తారు. ఓకే, మీ అభిప్రాయం బీజేపీకి సంబంధించిన నాయకులపైన మీ అభిప్రాయం స్పష్టంగా తెలియజేయచ్చు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఒక విజన్తో ముందుకు వెళ్ళే వ్యక్తిత్వం, అందరూ కూడా గుప్పెట్లో పెట్టుకోవాలని, నాయకత్వాన్ని ఎట్లా బలోపేతం చేయాలి, తన మాట వినాలి అని. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడు, పాత నాయకులను తొక్కుతాడు అని అంటారు, నిజమేనా? నేను మొదటి నుంచి పార్టీలో ఉన్నాను, ఎవరైతే తొక్కలేదు మరి. ఓకే, కనుక మనలో ఉండాలి టాలెంట్ అనేది, మనం పనిచేసిన ఎవరు తొక్కరు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు రామచంద్రరావు గారు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఆయనకి 2 సార్లు ఎంపీ పోటీ చేసినప్పుడు మనం పనిచేయడం జరిగింది, కానీ వాటితో పని ఏం తీసుకోలేదు. కానీ హై ప్రొఫైల్ గల వ్యక్తిత్వం, అందరు కలుపుకొని పోయి ఎప్పుడు నవ్వుతూ స్మైల్గా రిసీవ్ చేసుకోవడం అనేది ఆయనకి గొప్పతనం. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈటల రాజేందర్ గారు ప్రజల్లో గుర్తింపునే వ్యక్తి, హార్డ్ వర్కరు, కష్టజీవి. తను అన్ని హోదాలు అనుభవించి ఇక్కడ వచ్చాడు కనుక ఈ బీజేపీ క్యాడర్తో కొంచెం ఇబ్బందికరమైన ఇది ఉంది. తర్వాత బాగా అందరినీ బాగా కలుపుకొని పోతున్నారు. పోతుంటారు. నియోజకవర్గంలో ప్రతి గల్లీ ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కదా. ఆయన పాల్గొంటున్నారు. చుట్టుపక్కల కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఓకే, మీకోసం తప్పు చెప్పడం, నా కోసం తప్పు చెప్పడం వలన ఈ వ్యక్తులు ఆయన దగ్గర పోలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ఆయన వ్యక్తిత్వం మంచిది. ఆయన కూడా డెవలప్మెంట్ విషయంలో మటుకు డైరెక్ట్ కార్యకర్తలు కలవాలి, కలుస్తాను, మీకు కొంత పక్క జరగని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. మరో నేతతో మాట ముచ్చట ధర్మపీఠం ఏబిఆర్ మీ ముందుకు వస్తుంది. Please like, share and subscribe.